Hello everyone, welcome back to our YouTube channel. Today I am telling topic is emphatic pronoun. Emphatic means నొక్కి చెప్పడం అని వస్తుంది అనమాట, లేదా స్పష్టంగా క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పడం అనేది మీనింగ్ వస్తుంది. డెఫినేషన్ ఆఫ్ emphatic pronoun: the reflective pronoun and the emphatic pronouns look alike. Both of them end with a self or selves, but they differ in their function. The reflective pronoun and the emphatic pronoun look alike. Both are similars. అంటే ఒకే విధంగా ఉంటాయంట. బోత్ ఆఫ్ దెమ్ ఎండ్ విత్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్. అవి పర్సనల్ ప్రొనౌన్కి సెల్ఫ్ కానీ సెల్ఫ్స్ కానీ యాడ్ చేస్తే వస్తాయి అన్నమాట, ఎంపటిక్ కానీ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ కానీ. బట్ దే డిఫర్ ఇన్ దేర్ ఫంక్షన్. ఉపయోగించే వాక్యాన్ని బట్టి కొంచెం తేడాలు అనేది తెలుస్తుంది. ద రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ సర్వ్స్ యాజ్ ద ఆబ్జెక్ట్, whereas the emphatic pronoun emphasizes the object. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ ఏమో ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటుంది, ఎంఫటిక్ ప్రొనౌన్ ఏమో సబ్జెక్ట్కి స్పష్టంగా నొక్కి చెప్తుంది అనమాట. అంటే సబ్జెక్టు పక్కనే ఉండేదేమో ఎంఫటిక్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండేదేమో రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. ఒక్కోసారి సబ్జెక్టు పక్కనే ఉండేదేమో ఎంఫటిక్ ప్రొనౌన్, ఒక్కోసారి ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఎంఫటిక్ ప్రొనౌన్ అనేది వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్: మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, and himself, herself, itself, themselves. These are example of emphatic pronoun. Same reflective pronoun kuda ive examples. Some sentences let us see now. I myself did it. మై సెల్ఫ్ అనేది ఏంటి, సబ్జెక్ట్ పక్కనే వచ్చింది కదా, ఇది ఎంఫటిక్ ప్రొనౌన్ అనమాట. ఒకవేళ మై సెల్ఫ్ లేదనుకోండి ఏమవుతుంది, ఐ డిడ్ ఇట్, నేనే చేశాను అని వస్తుంది, నేను చేశాను అని వస్తుంది. అది మై సెల్ఫ్ యాడ్ చేయడం వల్ల ఏంటి, నేనే చేశాను, ఇతరుల ప్రమేయం లేకుండా నేనే చేశానని కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు అనమాట. హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ మీ. సో హిమ్సెల్ఫ్ అనేది ఎంఫటిక్ ప్రొనౌన్. యూ మస్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ అనేది ఎంఫటిక్ ప్రొనౌన్. ఒక్కోసారి ఆబ్జెక్టివ్ ప్లేస్లో కూడా వస్తుందని చెప్పాం కదా. ఐ మై సెల్ఫ్ వాజ్ దేర్. మై సెల్ఫ్ అనేది ఎంఫటిక్ ప్రొనౌన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.